హల్లెలూయా. ఈరోజు మన వేకుకృప ధ్యానార్థంలో సౌందర్యం, అందం గురించి కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నిజానికి అందం అనే పేరుకి ఆడవారికి సూట్ అవుతుంది. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, రాజ్యాల్లో కావచ్చు, సౌందర్యం గురించి అనేక మాటలు ఉన్నాయి. ఏమండి, అయితే ప్రభు సెలవుస్తూ ఉన్నాడు, మనం దేహపూర్వమైనటువంటి సౌందర్యం కాదని హృదయ సౌందర్యం ఎంతో ముఖ్యం. దేవుడు మనసును కోరుకుంటాడు కానీ శరీరమును పైన చూసి అందచందాలను చూసి కాదు. మరి మీరు ఎవరు చూసి వెంబడిస్తున్నారు? అందచందాలను చూసి వెంబడిస్తున్నారా? హృదయాన్ని చూసి వెంబడిస్తున్నారా? దేవునికి హృదయం మాత్రమే ఇష్టం. దేవునిలా మనం నడవాలి అంటే హృదయాన్ని ప్రేమించండి. సౌందర్యం, అందం అన్నీ కూడా వ్యర్థం. హృదయాన్ని హత్తుకునేటట్లుగా దేవుడు మేము దీవించి ఆశీర్వదించుగాక.